ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కర్మనే కర్మ. కోతికైనా గీత సక్కంగా ఉండాలి అంటారు. ఏమండోయ్ సావిత్రమ్మ గారు, మీ పుట్నాల్లాంటి మాటలు పూర్తయ్యాయా? ఇంకా ఏమైనా మాట్లాడేదుందా? పోవే. నువ్వు ఆ తలకు మాసిన ఆ పనికి మాలిన పేరెంట్స్ ఎవరు చెప్తానంటేనే నాకు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది. అమ్మా ఇంకా ఆపు, నేను చెప్పేది విను. విన్నాక నువ్వే షాక్ అవుతావు. అవునా? విన్నాక గిలగిలా కాకిలాగా కొట్టుకుంటానా? పోవే. నాకసలు కోటీశ్వరాల్ని అనే మాటే ఎంత డాంబికంగా ఉండేది. పాప అను సొంత కూతురు. ఏమంటున్నావు సుందరి? కనిగిరే స్వయంగా చెప్పిందమ్మా. పల్లవి అను మేడం సొంత కూతురు. నిజమా? ఎంత శుభవార్త చెప్పావే. పాపం అనూకి పిల్లలు లేరని ఒక రకంగా పిచ్చిదానిలా ప్రవర్తించేది. అను సొంత కూతురైతే చాలు. నా కాస్తిలా చిల్లి గవ్వ కూడా వద్దమ్మా. ఈ సంతోషమే కోట్ల రూపాయలతో సమానం. అమ్మా, మనం ఒక గుడికి వెళ్తే పూజారి పల్లవికి నువ్వే తల్లివని పదే పదే చెప్పాడు. అయితే అనుకి ఈ విషయం వెంటనే చెప్పే సుందరి. వద్దమ్మా, టైం చూసి చెప్దాం. ముందు పల్లవిని అను మేడంకి చాలా దగ్గర చేద్దాం.